ఈ రోజుల్లో పిల్లలపై తల్లిదండ్రులు ఎంత నమ్మకం పెట్టుకున్నా బయట ప్రపంచం వాళ్ళని ఎలా ప్రభావితం చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? అలాంటి చాలా సెన్సిటివ్ అంశాన్ని చూపించే సినిమా యుఫోరియా. హలో ఆల్, వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. ఈరోజు మనం యుఫోరియా మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. గుణశేఖర్ గారు ఒకప్పుడు భారీ విజయాలతో పేరు తెచ్చుకున్న డైరెక్టర్. అయితే గత కొంతకాలంగా ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో నిలబడలేదు. ఈసారి మాత్రం యూత్ని దృష్టిలో పెట్టుకొని ఒక సీరియస్ సోషల్ సబ్జెక్ట్తో ఈ సినిమా తీశారు. ఈ సినిమాలో చైత్ర అనే అమ్మాయి పాత్ర చాలా ముఖ్యమైనది. చదువులో టాపర్, ఐఏఎస్ అవ్వాలనే లక్ష్యంతో జీవితాన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఫ్రెండ్స్ చెప్పడంతో పబ్ పార్టీకి వెళ్తుంది. అక్కడ పరిచయమైన కొంతమంది యువకులు ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేస్తారు. డ్రగ్స్ మత్తులో వారు చేసిన దారుణం ఆమె జీవితానికే కాదు, 2 కుటుంబాల జీవితాల్ని తలకిందులు చేస్తుంది. ఈ ఘటన తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది? పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్ ఇలా హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళ పిల్లలు నిందితులుగా ఉన్నప్పుడు పోలీసులకు ఎదురయ్యే ప్రెజర్స్ ఎలా ఉంటాయి? సమాజం ఎలా స్పందించింది? ఇవన్నీ సినిమాలో చూపించారు. ఈ సినిమా ముఖ్యంగా ఒక విషయాన్ని బలంగా చెబుతుంది. యువత డ్రగ్స్కు అలవాటు పడితే వారు చేసే తప్పులు ఒకరిని కాదు, మొత్తం కుటుంబాలను నాశనం చేస్తాయి అనే విషయాన్ని చాలా బలంగా చూపించారు. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల నుంచి స్ఫూర్తి తీసుకున్నట్లు సినిమా చూస్తే అనిపిస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్లోనే నిందితుల లైఫ్ స్టైల్ చూపిస్తూ కథకు బేస్ తయారు చేశారు. కేసు ఇన్వెస్టిగేషన్ మొదలైన తర్వాత కథలో టెన్షన్ పెరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి కేసుల్లో సాక్ష్యాలు ఎలా సేకరిస్తారు అన్నది చాలా రియలిస్టిక్గా చూపించారు. అయితే కొన్ని సీన్స్ లైట్ హార్టెడ్ పీపుల్కి కాస్త హెవీగా అనిపించే అవకాశం ఉంది. సెకండ్ హాఫ్లో తప్పు చేసిన యువకుల జీవితాలు జైల్లో ఎలా మారాయి, వాళ్ళ కుటుంబాలు ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నాయి, ముఖ్యంగా ఒక తల్లి తన కొడుకు చేసిన తప్పు తర్వాత ఎలా స్పందించింది అనే అంశాలు చూపించారు. సమాజంలో డ్రగ్స్ సమస్యను అరికట్టేందుకు పోలీసులు తీసుకునే చర్యలను కూడా ఇందులో చూపించారు. అయితే కొన్ని సీన్స్ మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేదనే ఫీలింగ్ అనిపించింది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే చైత్ర పాత్రలో సారా అర్జున్ నటన చాలా నేచురల్గా ఉంటుంది. బాధితురాలిగా ఆమె చూపించిన భావోద్వేగాలు మన హార్ట్కి టచ్ అవుతాయి. భూమిక చేసిన తల్లి పాత్ర ఈ సినిమాకి మెయిన్ అసెట్. తన కొడుకు తప్పు చేసినా శిక్ష తప్పదనే తల్లి భావోద్వేగాన్ని చాలా బాగా చూపించారు. పోలీస్ కమిషనర్ పాత్రలో గౌతమ్ మేనన్ చాలా న్యాచురల్గా కనిపించారు. డ్రగ్స్కు బానిసైన యువకుడిగా విఘ్నేష్ నటన కూడా బాగుంది. టెక్నికల్గా సినిమా మంచి స్థాయిలో ఉంది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్టోరీ మూడ్కు సెట్ అయ్యాయి. డైరెక్టర్ చెప్పాలనుకున్న మెసేజ్ నేటి సమాజానికి అవసరమైనదే, కానీ కథను మరింత ఎమోషనల్గా చూపించి ఉంటే సినిమా ఇంకా బలంగా ఉండేది అనిపిస్తుంది. కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ సినిమా చెప్పే సందేశం మాత్రం చాలా బలంగా ఉంటుంది. ఫైనల్గా చెప్పాలంటే యుఫోరియా ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా అనే కంటే యూత్ అండ్ ఈ జనరేషన్ పేరెంట్స్ తప్పకుండా చూడవలసిన, ఆలోచించాల్సిన సినిమా. మరి ఇంకో మూవీ రివ్యూతో, మరిన్ని మూవీ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్, మీ బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు.